నేను పరవలు తాలింపు చేస్తున్నానండి. పరవలు మన వైపు దొరుకుతదో లేదో, దొండకాయలాగా ఉంటది. నేను బెంగాల్‌లో తినేదాన్ని. నాకు దీంట్లో సీడ్స్ చాలా ఇష్టము. ఎప్పుడు చేస్తానంటే మా పిల్లలు వద్దనేవాళ్ళనమాట. మా గురువుగారు ఆశ్రమంలో పెడతారు. నాకు భలే నచ్చుతాయి ఆ సీడ్స్. చాలా బఠానీలాగా టేస్టీగా ఉంటాయి. సో, ఇప్పుడు ఈ వంట ఆవిడ కాడ తినటం వల్ల వంట ఆవిడ చేస్తుంటే పరవలు చేపిచ్చాను నేను. అన్నము సేమ్ వాళ్ళ నార్త్ ఇండియన్ ఎర్ర కందిపప్పులాగే చేశాను. ఇప్పుడు మా ఇంట్లో ఒక రొటీన్ ఎలా అయిపోయిందంటే కర్రీ, పప్పు, అన్నం, రోటి ఇలా వంట ఆవిడతో అలవాటయింది గదా! సో, ఏంటంటే ఒకప్పుడు నేను ఉట్టి పప్పు జేస్తుంటి లేదా ఉట్టి కర్రీ జేస్తుంటి. బట్ ఇప్పుడు మా పిల్లలకు 2 ఉండాలంటుంటే నేను గూడా ఇంకా అలాగే చేస్తున్నా. పరవలు చేసుకోండి దొండకాయలాగే ఉంటది. మొత్తం టమాటో గూడా వేసుకోవచ్చు. నేను టమాటా వేయలేదు. ఓన్లీ బంగాళదుంప, ప పరవలు, తిరువాతేసాను. ఇంక జీలకర్ర, ఆవాలు, ఇంగువ, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు అది మన ఆప్షనలు. ఏమైనా వేసుకోవచ్చు. చాలా ఫాస్ట్‌గా మగ్గిపోతాయండి. దొండకాయ అంత లేట్‌గా మగ్గదనమాట. కొంచెం బంగాళదుంప ఉడికిన తర్వాత గూడా వేయొచ్చు. నేనైతే 2 కలిపి వేసేసాను. మాకెందుకంటే ఇక్కడ బంగాళదుంప ఫాస్ట్‌గా ఉడికిపోతది. చాలా బావుంటది చూడండి టేస్ట్ పరవలు. గ్రేవీ కర్రీ గూడా చేసుకోవచ్చు పరవలను. అంటే మనకు దొండకాయ చేసుకునే అలవాటు గదా! అది ఎంత సేపటికి మగ్గదు. పరవలు మాత్రం సూపర్ టేస్టీగా ఉంటది. ట్రై చేయండి. ఆహ్, మీకు దొరుకుతదో లేదో తెలీదు. బట్ ఎప్పుడైనా దొరికితే మాత్రము పరవళ్ళు, దొండకాయ కంటే కొంచెం లావుగుంటదండి అంతే. పొడుగు పొడుగుగా చారలుంటాయి. ఆహ్, చూడ్డానికి సేమ్ దొండకాయలాగే ఉంటది. కొనుక్కొని తినండి. చాలా టేస్టీగా ఉంటది. కూరగాయలు రోటీలలోకి, అన్నంలోకి నేనైతే డ్రై కర్రీలాగా చేశాను పప్పు చేసి. 5 నిమిషాల్లో మగ్గిపోతదండి. ఎవరైనా ట్రై చేస్తారని చూపిస్తున్నా.